ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ నిత్య జీవవాక్య ప్రేక్షకులందరికీ ఈ సాయంకాల సమయంలో శుభములు తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారా? మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో దేవుని మాటలు మనము ధ్యానం చేసుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో తండ్రి, మీ బిడ్డలతో మీరు మాట్లాడడానికి సిద్ధపరిచిన ప్రతి మాట వారి హృదయంలో ముద్రించబడగలిగినట్లుగాను, వారి యొక్క ఆత్మీయ జీవితానికి మేలుకరంగా వాక్యానుసారమైన జీవితము వారు కలిగి ముందుకు సాగటానికి గాను సహాయం దయచేయమని, ఎవరైతే ఈ టీవీ ద్వారా ప్రభా మీ సందేశాన్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరూ మనైనా మీ మాటల ద్వారా సంధించబడటానికి కార్యం చేయమని, అపవాది క్రియలు లయపరచమని మీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ యేసునామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది. మరొకసారి మీ అందరికీ సాయంకాలపు నిత్య జీవవాక్య కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, ప్రియమైనటువంటి దేవుని వారులారా, క్రైస్తవ సమాజంలో నిన్నటి నుండి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. అవేంటి అనగా, భస్మ బుధవారము అనేటువంటి పేరున నిన్నటి దినాన ఒక ప్రత్యేక రోజుగా పరిగణించబడి, అక్కడి నుండి యేసు ప్రభువారి యొక్క శిలువ కార్యము వరకు కూడా 40 రోజులు లెంట్ డేస్గా పరిగణించేటువంటి దినాలు ప్రారంభించబడ్డాయి. వాస్తవానికి ఈ శ్రమలు అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు, యేసు ప్రభువారు మనందరి కోసం ఒక్కసారే శ్రమ పడ్డారు. ఆ శ్రమను బట్టి ప్రభు మనకు అందులో దీవెనను, రక్షణను, విడుదలను, పాపక్షమాపణను అన్నిటినీ ఆయన అనుగ్రహించి ఉన్న నేడున ప్రతి సంవత్సరం ఇలాగున శ్రమల దినాలు అనేటువంటి వాటి పేరున క్రీస్తును సంవత్సరానికి ఒకసారి మనం సిలువేస్తున్నామని చెప్పడానికి కొంచెం ఆశ్చర్యపడాలి. ఎందుకనంటే, క్రీస్తు మన కొరకు ఒక్కసారే ఆయన మన పక్షముగా శ్రమను అనుభవించి, మన పక్షంగా ఆయన మనం అనుభవించవలసినటువంటి శ్రమను, బాధలను, శిక్షను అంతా ఆయన భరించిన వాడై, వహించిన వాడై మనకు విడుదలనిచ్చిన తర్వాత, బైబిల్ గ్రంథంలో ఈ సత్యాన్ని గ్రహించక ఇంకా పదే పదే ఆ పోకడలను అనుసరిస్తూ ఉండటం ఎంతో ఆశ్చర్యకరమైన విషయము అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తుంటున్నాను. ఈ రోజున అనేక చోట్ల బోధల్లో ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నారే తప్ప, వాక్యంలో ఉన్నటువంటి కొన్ని నిత్య సత్యాలను, వాక్య సత్యాలను ప్రకటించే విషయంలో బోధకులు వెనకబడుతున్నారు అని నేను చెప్పడానికి బాధపడుతున్నాను. ఎందుకనగా, బైబిల్ గ్రంథం అన్ని విషయాలను చాలా స్పష్టంగా తెలియచేసింది. రక్షణతో అన్నీ ఇమిడి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మరుగుపరుస్తూ, రక్షణ మాత్రమే కాదు, ఇతరత్ర వాటిని ఏం చేస్తున్నారనంటే పైకి చూపుతూ రక్షణను మరుగుపరుస్తుంటున్నారు అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తుంటున్నాను. సో ఈ రోజున మానవుని జీవితంలో శ్రమ అని అనేసరికి ప్రాముఖ్యంగా క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా సరే ప్రతి ఒక్కరి ఆలోచన ఎలా ఉంటున్నది అని అంటే, శ్రమ అంటే అది కొంచెం వారికి ఇబ్బందికరమైనదిగా ఉంటున్నది. కష్టము అని అంటే ఏ ఒక్కరికి ఇష్టం లేకుండా పోతూ ఉంది. కానీ వాస్తవానికి శ్రమ వెనక దాగి ఉన్నటువంటి సిరులను, శ్రమలలో ఉన్నటువంటి ఆశీర్వాదాలను ఈ రోజున ఏ విశ్వాసి ఎవరూ గ్రహించలేకపోవడం వెనక కారణం ఏంటి అని అంటే, వాటిని గురించి సరైన రీతిలో విశ్వాసులకు లేదా క్రైస్తవేతరులకు ప్రకటించబడకపోవటమే అనేటువంటిది నేను చెబుతున్నటువంటి విషయం. కాబట్టి ఈ రోజున ఆ శ్రమల్లో నుంచి దేవుడు ఎలాంటి సత్యాలను మనకు తెలియపరచబోతున్నాడో అనే విషయాలను చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో యోబు భక్తుని ద్వారా ప్రభు అంటున్నాడు, మానవులు శ్రమానుభవమునకే భూమి మీద పుట్టుచున్నారు అని అంటున్నారు. అలాగే ఆదికాండంలో కూడా దేవుడు ఆదాముతో, నీవు నీ ముఖపు చెమటను కార్చి ఈ నేల నుండి నీవు ఆహారాన్ని సంపాదించుకోవాలి అని అంటున్నాడు. శ్రమ మానవునికి పాప ఫలితంగా వచ్చిన ఆ శ్రమ దేవుడు అనుమతించడం వెనక ఉన్నటువంటి ఆశీర్వాదాలను ఏ ఒక్కరు కూడా సరిగా గ్రహించలేకపోతున్నారు, ప్రస్తావించలేక ప్రచురించలేకపోతుంటున్నారు అనేది మీ ముందుకు తీసుకొస్తుంటున్నాను. ఈ రోజున
శ్రమ అనేటువంటి దాని వెనక దేవుడు దాచి ఉంచినటువంటి గొప్ప ఆశీర్వాదాలను పరిశీలన చేస్తే, యేసుప్రభు వారు శ్రమ పడకపోతే, యేసుప్రభు వారు కష్టపడకపోతే, ఆయన నీ కొరకు నా కొరకు మన పాప భారమును తనపై మోసి ఆ పాప భారమును తీసివేసేయడానికై ఆయన శ్రమపడినటువంటి ఆ అనుభవమే, ఆ పరిస్థితి ఆయన గనక తనపై వేసుకోకపోతే, ఈ రోజున మనం అనుభవిస్తున్న రక్షణ, నీవు అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదం, నీవు అనుభవిస్తున్నటువంటి ఆనందము ఏవి లేవు అనేది జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. కాబట్టి ఈ రోజున ప్రతి క్రైస్తవ విశ్వాసి గ్రహించవలసిన విషయం ఏంటి అని అంటే, ఆశీర్వాదం కొరకు కాదు ప్రాకులాడాల్సింది. నీ జీవితంలో ప్రభువు ఏదైతే శ్రమను పొందుకున్నాడో దానిని మరలా ఆయనకు ఆపాదిస్తూ, ఆయనను సంవత్సరానికి ఒక మారు శ్రమలకు గురి చేస్తూ, అనేక లోక పోకడలను అనుసరిస్తూ, ఆచార వ్యవహారాలను పాటిస్తూ క్రీస్తును దుఃఖానికి నెట్టివేయడం కాదు, కానీ ఆ శ్రమలో నీకు దేవుడు ఏ పాఠం నేర్పిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అని జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఈనాడు నా క్రైస్తవ సంఘం, క్రైస్తవ సమాజం ఆశీర్వాదాల కొరకు వెంపర్లాడుతున్నది, ప్రాకులాడుతున్నది. కారణం నేటి బోధలు అలా ఉండటం. ఏదేమైనా సరే, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అపోస్తులైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఇలాగున ఒక మాట అంటాడు. మొదటి వచనంలో, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశ్యలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును అని బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు మన కొరకు. ఆ శ్రమను అనుభవించి ఆయన ఆ శ్రమలో నీకు ఆశీర్వాదాన్ని, అంతకంటే ప్రాముఖ్యమైనటువంటిది రక్షణ భాగ్యాన్ని నీకు ఇస్తే, దానిని మరచి ఆశీర్వాదం కొరకు ప్రాకలాడుతున్నటువంటి స్థితిలో నీవు శ్రమలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, శ్రమలో ప్రభు నీకు ఏ పాఠాన్ని దాచిపెట్టాడనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నావు అని జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నటువంటి మాటను చూసినప్పుడు, క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. మరి ఆయన పడినటువంటి శ్రమను బట్టి మనకి రోజున బైబిల్ ఏం నేర్పిస్తూ ఉన్నది అని అంటే, మనము కూడా శ్రమపడేటి మనస్సును ఆయుధముగా ధరించుకోవాలి అని. ఈ రోజున మానవులకు ఏదైనా ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నప్పుడు బైబిల్లో పేతురు అంటున్నాడు, ఇక్కడ శ్రమపడే మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి అని అంటున్నాడు. ఒక ప్రత్యేక ఐడెంటిటీ అందులో చెప్పబడుతూ ఉంది. ఆయుధం ధరించుకొనడం అని అంటే ఒక అనుభవాన్ని పరిశీలన చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన వానిగా కనిపించడం. ఆ అనుభవానికి ఈ రోజున క్రైస్తవ సమాజం దూరంగా ఉంది అని చెప్పడానికి చింతిస్తుంటున్నాను. ఈ రోజున ఏ ఒక్కరు చూసినా కానీ సంతోషం కొరకే, ఆహ్లాదం కొరకే, ఆశీర్వాదం కొరకే సంఘాలకు కానీ, ఆయా సభలకు కానీ, ఇతరత్ర దేవుని పేరట జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారే తప్ప, వాస్తవానికి క్రీస్తు మన కొరకు ఏది చేశాడో దానిలో నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో అనేటువంటి ఆలోచన లేకుండా ఉన్నారని చెప్పడానికి ఎంత మాత్రం ఆలోచన చేయాల్సిన పని లేదు. ఈ రోజున అపోస్తులైన పౌలు అంటాడు బైబిల్ గ్రంథంలో, క్రీస్తు ఏదైతే ఆయన పొందుకొని శ్రమల్లో కొదువైన వాటిని, మిగిలి ఉన్న వాటిని నేను నా శరీరమందు అనుభవించాను అని అంటున్నాడు. ఈ రోజున క్రైస్తవునికి అట్టి అనుభవం లేదు. క్రైస్తవునికి ఈ రోజున శ్రమ అంటే అది ఎంత మాత్రం కూడా ఇష్టమైనటువంటిదిగా కాదు, కానీ అది కష్టమైనటువంటిదిగా కనిపిస్తూ ఉన్నది. వాస్తవానికి శ్రమలో ఉన్నటువంటి దీవెనకరమైన అనుభవాలు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ప్రభు ఇక్కడ అంటున్నాడు, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశ్యలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేకుండా ఉంటాడు. శరీరంలో శ్రమ పడడం అంటే నీవు భౌతికమైనటువంటి శ్రమ కాదు, కానీ అది కష్టపడడం కాదు, కానీ శ్రమ అనేటువంటి దానిని లోతుగా పరిశీలన చేసినప్పుడు నీ ఆత్మీయ జీవితానికి ఆటంకకరమైనది ఏది ఉంటున్నదో వాటన్నిటి నుండి నీవు దూరంగా ఉండటానికి శ్రమ పడటం అనే సత్యాన్ని గమనించాలి. నీ ఆత్మీయ ఎదుగుదలకు ఏది ఆటంకమైనదిగా ఉంటున్నదో దానిని నీవు దూరం చేసుకోవడానికి శ్రమ పడడం.
యేసు ప్రభు వారు కూడా ఆయన శరీరమందు శ్రమ పడడం అంటే సంపూర్ణ మానవునిగా ఈ భూమి మీద ఆయన నివసించినంత కాలము ఆయన తన యొక్క జీవితంలో, తన యొక్క శరీరములో కానీ దేహం, తన యొక్క జీవితంలో ఎక్కడ పాపము లేదు అని చెప్పుకోవడం వెనక ఆయన ఎంతగా కష్టపడ్డాడో, దానిని కాపాడుకోవడానికి ఆయన ఎంత శ్రమ పడ్డాడో అనేటువంటి విషయాన్ని బైబిల్ తెలియజేస్తూ ఉంటున్నది. ఈ రోజున ఆ సత్యాన్ని క్రైస్తవ సమాజానికి బోధించటం లేదు అని మీ దృష్టికి తీసుకొస్తుంటున్నాను. కాబట్టి నీవు కూడా క్రీస్తు వలె శ్రమపడే మనస్సును ఆయుధంగా ధరించుకోవాలి. శ్రమపడే మనస్సును ఆయుధంగా ధరించుకొని నీవు కూడా శరీరమును శ్రమ పడితే నీవు జీవించే మిగిలిన కాలము నీకు కలిగే మేలుకరమైన అనుభవం ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంటున్నది, మనుజాస్యాలతో శరీర సంబంధమైనటువంటి వాటి జోలిది ఇక ఏమీ లేకుండా దేవుని ఇష్టానుసారంగా ఇక మీదట మనుజాస్యాలను నీవు అనుసరించి నడుచుకొనక ఈ శరీర సంబంధమైన మనుషులకు మేలుకరమైన మనుషులను అనుసరించేటువంటి ఆశలను అనుసరించి నడుచుకొనక నీవెలా ఉంటావో తెలుసా? ప్రభు స్పష్టంగా చెప్తుంటున్నాడు, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకునేవానివిగా ఉంటావు. ఈ రోజున క్రైస్తవ సమాజంలో, క్రైస్తవులలో ఇటు అనుభవం కొదువైంది అని చెప్పడానికి బాధపడుతుంటున్నాను. ఈ రోజున ప్రతి ఒక్కరూ దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవడానికి బదులుగా ఎదుటివారికి ఎలా ఉంటే ఇష్టకరమో అనేటువంటి రీతిగా ఆలోచన చేస్తూ ఎదుటివారిని మెప్పించడానికి ప్రయాసపడుతున్నారే తప్ప, తమ్మును తాము గొప్ప చేసుకోవడానికి ప్రయాసపడుతున్నారే తప్ప, దేవుని ఇష్టానుసారంగా నేను నడవాలి, దేవుని ఇష్టానుసారంగా నడవడానికి నేనేం చేయాలి అని ఆలోచన చేసే ఆలోచన స్థితి ఈ రోజున క్రైస్తవులలో లేదు అని చెప్తుంటున్నాను. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీతో ప్రభు సూటిగా మాట్లాడుతుంటున్నాడు. నీవు దేవుని బిడ్డలుగా, దేవునిని అంగీకరించిన వానిగా ఉన్న స్థితిలో నీవు శ్రమను గురించి ఏ అనుభవాన్ని కలిగి ఉంటున్నావు? శ్రమను గురించినటువంటి నీ అనుభవం ఎలా ఉంటా ఉంది? శ్రమను గురించిన నీ ఆలోచన విధానం ఎలా ఉంటా ఉంది? కష్టం కలిగినప్పుడు ఆ కష్టాన్ని బట్టి నీవు దేవుని మీద నిందలు మోపుతున్నావా, లేదా అందులో దేవుడు నీ కొరకు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదపు అనుభవాన్ని కొరకై నీవు ఆయనను ఆరాధిస్తున్నావా అని ప్రశ్నించుకుంటే జవాబు నీ దగ్గరే ఉంది. క్రైస్తవులై ఉండి, ప్రార్థనాపరులై ఉండి ఈనాడున్న అనేకుల పరిస్థితులను చూడగా శ్రమ కలిగినప్పుడు కృంగిపోతుంటున్నారు. బైబిల్ చెప్తా ఉంటున్నది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాని వగుతావు అని అంటాడు. శ్రమ దినమున నీవు కృంగిపోతే చేతకాని వానివిగా అయిపోతావు. నీవు ఏమి చేతకాని స్థితిలో పడిపోతావు అని బైబిల్ చెప్తా ఉంది. శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు నీవు కృంగుబాటులో కాదు పడవలసింది, కానీ ఆ శ్రమను అధిగమించడానికై దేవుడు దాని వెనకే దాచి ఉంచినటువంటి మార్గాన్ని వెతకడానికి ఆయన వైపు చూడాలి. అప్పుడు నీకు కలిగే మేలేంటో బైబిల్ స్పష్టంగా చెప్తున్నది. శ్రమను నీవు అంగీకరిస్తే, లేదా ఆత్మీయ జీవితంలో నీవు లోకానుసారమైన పోకడలకు పోకుండగా లోకానికి భిన్నంగా దేవునికి ఇష్టంగా నీవు అనేకులకు మాదిరికరంగా జీవించడానికి గాను క్రీస్తు చూపినటువంటి మాదిరిని నీవు గనక అనుసరించి కొనసాగగలిగితే నీ జీవితంలో కలిగే మేలేంటో ఇక్కడ ప్రభు చెబుతుంటున్నాడు. మనుజాస్యాలతో జోలిక ఏమీ లేకుండగా నీవు దేవుని ఇష్టానుసారముగానే నడుచుకుంటావు తప్ప మనుషుల ఇష్టానుసారంగా నడుచుకోవు. ఈ రోజున సంఘాల్లో చూడండి, క్రైస్తవుల జీవితాల్లో చూడండి, ఎవరిని ఏ పరిస్థితిని ఎవరిని కదిలించినా, ఎక్కడ చూసినా ఏమున్నది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని అంటే మనుషుల ఇష్టానుసారమైనటువంటి విధానాలే ఉన్నాయి తప్ప దేవుని ఇష్టానుసారమైన విధానాలు, భక్తి జీవితాలు లేవు అని చెప్పడానికి చింతిస్తుంటున్నాను. ఈ రోజున నీ జీవితంలో ఒకవేళ అలాంటి పరిస్థితే ఉందేమో, నీవు మనుషుల ఇష్టానుసారంగా నడుస్తున్నావేమో, నీవు నీ చుట్టూ ఉన్న వారిని మెప్పించడానికి నడుస్తున్నావేమో. కాదు, నీ జీవితంలో నీవు దేవుని ఇష్టానుసారంగా నడవాలి. అలా నడవాలి అని అంటే వాక్యము అనుసరించడం కొంచెం కష్టం అనిపిస్తుంది. వాక్యానుసారమైన జీవితం లోకానుసారమైన జీవితానికి భిన్నంగా ఉండటాన్ని బట్టి వాక్యానుసారమైన జీవితాన్ని నీవు చూస్తున్నప్పుడు లోకానుసారమైన జీవితమే అది మేలుకరమైనది గాను, వాక్యానుసారమైన జీవితము కష్టతరమైనదిగా కనిపించినప్పుడు నీకు సులువైనదిగా ఉన్నదిగా అనిపించిన లోకానుసారమైన జీవితాన్ని పాటించడానికి నీవు గనక పరుగులు తీస్తే నీవు దేవుని ఇష్టానుసారంగా ఎన్నటికీ జీవించలేవు అనే విషయాన్ని నీ దృష్టికి తీసుకొస్తుంటున్నాను. కాబట్టి ఈ సాయంకాల సమయంలో ఆలోచించండి. దేవుని వాక్యం ఇంత స్పష్టంగా చెప్తున్నది, శ్రమ అనేది మానవ జీవితంలో అవసరం. ఈ రోజున 40 రోజులు సంవత్సరానికి ఒకసారి శ్రమల దినాలు అనేటువంటి పేరట ఒక ఆచారంగా దీనిని జరిగిస్తున్నాం. కానీ దీని వెనుకున్నటువంటి ఒక శాస్త్రీయ సత్యాన్ని కూడా పరిశీలన చేస్తే ఒక వ్యక్తి ఏ విషయాన్నైనా సరే తనకు ఇష్టం ఉన్నా లేకున్నా అలవాటుగా ఒక పనిని ఒక 40 రోజులు జరిగించినప్పుడు
ఆ పని అతనికి అలవాటుగా మారిపోతుంది అని శాస్త్రీయంగా అది రుజువు కాబడింది. మరి ఈ రోజున క్రైస్తవుల జీవితాలలో 40 రోజులు శ్రమల దినాలు అని అంటూ పాటిస్తూ ఉంటుండగా ఆ 40 రోజుల తర్వాత 41వ రోజుకి ప్రార్థన, భక్తి జీవితం, వాక్యం వినాలనే ఆసక్తి పెరగడానికి బదులుగా తరుగుతున్నది అని చెప్పడానికి ఎంతో బాధపడుతుంటున్నాను. వారి జీవితంలో ప్రార్థనా జీవితం అలవాటు కావడానికి బదులుగా అది వారికి ఎంత మాత్రం కూడా ఇష్టమైనదిగా కాకుండా అయిష్టమైనదిగా మారిపోతున్నది అని చెప్పడానికి బాధపడుతుంటున్నాను. ఈరోజున నీవు అలా ఉండడానికి దేవుడు కోరుతుంటున్నాడు. అందుకనే ఇదే పేతురు పత్రికలో ప్రభు అంటాడు, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టుడి అని అంటున్నాడు. ఎవరో మన పితరుల ద్వారా జరిగించబడిన ఏర్పాటు చేయబడినటువంటి వ్యర్థ ప్రవర్తనను, వాటి పోకడలను నీవు విసర్జించి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికై శ్రమ పడవలసినదిగా ప్రభు పేరట ఈరోజున మీ అందరికీ తెలియజేస్తుంటున్నాను. వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మీ ముందు ఉంచి మీకు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని సంఘమా, ఈ సాయంకాల సమయంలో ఆలోచించండి. సంవత్సరానికి ఒక మారు 40 రోజులు ప్రత్యేకమైనటువంటి విధానాన్ని అనుసరిస్తూ నేను దేవుని వాడను అని నీవు ఏ విధమైనటువంటి నిర్ధారణలోనికి వస్తుంటున్నావు? 40 రోజులు చేసే ఒక పని నీ జీవితంలో అలవాటు కానప్పుడు నీవు ఎలాగున్న దేవుని బిడ్డవుగా అనిపించుకోగలుగుతావు? కేవలం 40 రోజులు చేసే భక్తి వలనే నీవు దేవునికి మహిమను లేదా సంతోషాన్ని కలిగిస్తావు అని అనుకుంటే మిగిలిన నీ జీవితం అంతా ఎలాగున గడపాలి? కాబట్టి ఇవన్నీ ఆలోచన చేస్తే నీవు కేవలం ఆచార రీతిగా 40 రోజులు మాత్రం కాదు కానీ జరిగించాల్సింది శ్రమ అనుభవం అనేటువంటిది నీ జీవితంలో అది అనునిత్యము ఉండవలసినదై ఉంటా ఉన్నది. ఇందాకే జ్ఞాపకం చేశాను, మానవుడు శ్రమానుభవమునికే పుట్టుచుంటున్నాడు. కాబట్టి నీవు శ్రమ ద్వారా అందులో దేవుడు నీ కొరకు దాచి ఉంచిన సిరులను అనుభవించడానికి అంతకంటే ప్రాముఖ్యమైనది ఈ రోజున లోకంలో బోధించబడుతున్నటువంటి ఆశీర్వాదం, విడుదల, స్వస్థత అనే వీటన్నిటికంటే ముఖ్యమైనది రక్షణ అవసరం. రక్షణ ఎవరైతే కలిగి ఉంటారో ఆ రక్షణ పొందుకున్న వారికి దాని వెన్వెంట ఇవన్నీ దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు. నీవు రక్షించబడటం ముఖ్యం. రక్షణ లేకుండా నీవు ఆశీర్వాదము పొందుకున్నది తాత్కాలికంగానే ఉంటుంది. రక్షించబడకుండా నీవు స్వస్థతను అనుభవించినది తాత్కాలికంగానే ఉంటుంది. రక్షించబడకుండా నీవు ఏ ఇతరత్ర లోకానుసారమైన ఈ రోజున బోధకుల బోధల్లో నీవు గనక పడిపోతున్నట్లయితే వాటిలో నీవు అనుభవించేది కేవలం తాత్కాలికమైనటువంటి పరిస్థితి తప్ప శాశ్వతమైనటువంటి అనుభవం నీవు కలిగి ఉండలేవు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను. కాబట్టి ఈ రోజున ప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు, ఆయన శ్రమపడ్డాడు, శ్రమపడిన వాడై ఉండి ఆయనే ఆ శ్రమ వలన విధేయత నేర్చుకున్నాడు అని అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో తెలియజేస్తుంటున్నాడు. ఈ రోజున శ్రమ అనే అనుభవము నీ జీవితంలో నిన్ను విధేయునిగా చేయాలి. కానీ అనేకులు ఈ 40 రోజులు మాత్రమే ఎక్కడ లేని బాధను మొకాన పులుముకొని ఎక్కడ లేని కష్టాన్నంతా వారే భరిస్తున్నట్లుగా క్రీస్తు మోసిన సిలువను మేమే మోస్తాము అన్నటువంటి రీతిలో వారి యొక్క శ్రమానుభవాన్ని వ్యక్తపరుస్తూ 40 రోజులు వారి ముఖాన దుఃఖాన్ని, ఏడుపును అనుభవిస్తూ లోకానికి కనపడడానికి ప్రయత్నిస్తున్నారే తప్ప క్రీస్తుకు, దేవునికి కనపడేలాగున వారి భక్తి జీవితాన్ని కలిగి ఉండటం లేదు అని చెప్తుంటున్నాను. ఈ రోజున నీవు అలాంటి స్థితిలో ఉన్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో. ఆచార రీతి భక్తి నిన్ను దేవుని యొద్దకు ఎప్పుడు చేర్చదు. ఆచారము, ఆనవాయితీ, నీ పితరుల ద్వారా ఎవరి ద్వారానో ఏర్పాటు చేయబడినటువంటి పద్ధతులను నీవు పాటించడం వలన నీవు దేవుని ఎదుట అంగీకరించబడవు. జాగ్రత్త వహించి ఇప్పటి నుంచి అయినా. శ్రమానుభవంలో ఉన్నటువంటి ఆశీర్వాదం చాలా గొప్పది. అందులో ఉన్నటువంటి ఆశీర్వాదం ప్రభు స్పష్టంగా చెప్తుంటున్నాడు, నీవు దేవుని ఇష్టానుసారంగా నేను నడుచుకుంటావు. ఆత్మీయ జీవితంలో నీవు బలపడడానికి శ్రమపడితే ఏమి నష్టం లేదు. లోకానుసారమైన స్థితి నీకు దూరంగా ఉండొచ్చేమో కానీ దేవుని రక్షణ ఎప్పుడు నిన్ను వెన్నంటే ఉంటుంది. నీవు మనుజాశ్యాలతో జోలిక ఏమీ లేకుండా కేవలం దేవుని చిత్తానుసారంగానే నడుచుకుంటాం. ఈ రోజున భూమి మీద ప్రతి మానవుడు ఎలాగున నడుచుకోవాలి అని అంటే కేవలం నీవు మనుషుల ఇష్టానుసారంగా కాదు కానీ నడుచుకోవాల్సింది నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త అయినటువంటి నీ దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. అది నీ జీవితానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి గమ్యం. ప్రభు అయినటువంటి క్రీస్తు సైతం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చెబుతున్న మాట ఏంటి అని అంటే హెబ్రీ పత్రికలో పౌలు వ్రాస్తూ అంటాడు, అయ్యా నీవు నాకు ఒక శరీరం అమర్చితివి, నేను నీ చిత్తం నెరవేర్చుటకు ఈ లోకమునకు వచ్చి తిని అనని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉండటాన్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి
క్రీస్తు సైతం ఆయన సంపూర్ణ దేవుడై ఉండి సంపూర్ణ మానవుడై ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవునితో మానవులు కోల్పోయినటువంటి ఆ సత్సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని చిత్తము జరిగించడానికి ఎంత శ్రమ ఎదుర్కోవాల్సి వచ్చినా దాని అంతటినీ పరిపూర్ణంగా ఎదుర్కొనడానికై సిద్ధపడి దానిని అనుభవించిన వాడై, విధేయత నేర్చుకుని వాడై దేవుని చిత్తాన్ని జరిగించాడు. మరి ఈ రోజున క్రైస్తవునిగా నీవు శ్రమ అంటే దానికి వెనకబడుతూ, శ్రమ అనంటే దాని గురించి ఆలోచన లేకుండా జీవిస్తున్న నీవు ఏ విషయాలను బట్టి దేవునికి విధేయునిగా ఉండగలుగుతావు? నీవు ఎలాగున దేవుని చిత్తాన్ని చేయగలుగుతావు? ఆలోచించండి. ఈ సాయంకాల సమయంలో ప్రభువు నిన్నే సంధిస్తుంటున్నాడు. ఈ సందేశం వింటున్న ప్రియ శ్రోతలారా, ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నవన్నీ ఎలా ఉంటున్నాయో మీరు చూస్తూనే ఉంటున్నారు. ఈ రోజున బోధలు కూడా విశ్వాసుల ఆత్మీయ జీవితంలో వాక్యానుసారమైనటువంటి విధానాలను పెంపొందించడానికి బదులుగా వ్యర్థమైనటువంటి ఇతరత్ర కార్యక్రమాలలో వారిని పడద్రోయడానికే ఉంటున్నాయి అని చెప్పడానికి ఎంతగానో బాధపడుతుంటున్నాను. కాబట్టి ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతుంటుండగా దయచేసి ఈ మాటలు నిర్లక్ష్యం చేయొద్దు. శ్రమానుభవము నీకు కేవలం 40 రోజుల లెంట్ దినాలలో మాత్రమే కాదు ఉండాల్సింది, నీ జీవిత పర్యంతము నీవు ఈ భూమి మీద ప్రభువును అంగీకరించినది మొదలు నీవు మరలా ఆయన పిలుపునందుకొని ఆయన సన్నిధికి చేరేంత వరకు కూడా నీవు శ్రమానుభవము గుండా వెళ్ళుచుండాల్సిందే. అది క్రైస్తవుని జీవితంలో ఉండవలసినటువంటి ఒక ముఖ్య అనుభవం. దానిలో ఉన్న ఆశీర్వాదం ఏంటనంటే రక్షించబడతావు నువ్వు. అందులో ఉన్నటువంటి ఆశీర్వాదము ఏంటి అని అంటే నీవు మనుజాశలను అనుసరించక ఇక మీదట వాటితో జోలి ఏమీ లేకుండా దేవుని ఇష్టానుసారంగానే ఉంటావు. పాపంతో జోలి ఏమీ లేకుండా జీవిస్తావు. ఈ రోజున 40 రోజులు లెంట్ను పాటిస్తున్న నీవు పాపం జోలికి వెళ్లకుండా ఉండగలుగుతున్నావా? 40 రోజులు లెంటును పాటిస్తున్నటువంటి నీవు, 40 రోజుల శ్రమల దినాలు అనేటువంటి కార్యక్రమంలో పాలుపంపులు పొందుకుంటున్న నీవు 41 రోజున పాపంతో జోలిక ఏమీ లేకుండా అన్ని విషయాలలో ఒక కట్టడికి, క్రమానికి రాగలిగావా? అలాగున రావడానికి నీకు ఉపయోగపడినటువంటి లెంటును పాటించడం వల్ల ఉపయోగం ఏముంది? కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒకసారి పరిశీలన చేయండి. ఇది ఆచారరీతి అయినటువంటి భక్తి కాదు, కానీ ఇది ఆత్మీయమైనటువంటి అనుభవంతో కూడిన భక్తిగా ఉండాలి అని బైబిల్ తెలియజేస్తూ ఉంటున్నది. అందుకనే ప్రభువారు తన జీవితం ద్వారా నీకు ఈ సత్యాన్ని తెలియజేస్తుంటున్నారు. నీవు ఎలా ఉండాలో, నీవు ఎలాగున్న భక్తిని పాటించాలో, నీవు ఎలాగున్న క్రీస్తును సంతోషపరచాలో, దేవునిని మహిమపరచాలో, ఎలాగున నీవు ఆయన బిడ్డగా ఎదగాలో, ఎలాగున ఆయన కౌగిటిలో ఒదిగి ఉండాలో అనేటువంటి విషయాలన్నీ బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంటే, మనుషుల ఆచారాలను పాటించడం వలన నీవు మనుషులను మెప్పిస్తావేమో తప్ప దేవుని అయితే మెప్పించలేవు. జాగ్రత్త. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనుషులను మెప్పించడానికి కొరకు కాదు, తన తండ్రి చిత్తమేదో దానిని జరిగించి ఆయన చిత్తానుసారముగా నడవడానికే వచ్చాడు. అందులో భాగంగానే శ్రమ పడాల్సి వచ్చింది, కష్టపడ్డాడు. ఆ కష్టాన్ని ప్రేమగా, ఇష్టంగా స్వీకరించాడు. తత్ఫలితంగా ఈ రోజున ఆయన ఒక్కడు పొందిన ఆ శ్రమ మానవాళి అంతటికీ కూడా విడుదలనిచ్చింది. మరి ఈ రోజున నువ్వు చేస్తున్నటువంటి ఈ 40 రోజుల శ్రమ ఎవరికి ఏ మేలును కలిగిస్తూ ఉంది? నీ జీవితానికి, నీ కుటుంబానికి ఏదైనా మేలుకరమైన అనుభవాన్ని ఇస్తూ ఉందా అని అంటే జవాబు ఏమాత్రం లేదు. కాబట్టి ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని చిత్తం అయితే ఇంకా అనేక సత్యాలను, ఈ శ్రమలను గురించి, శ్రమలలో ఉండవలసిన అనుభవాలు, క్రైస్తవునికి ఉండవలసినటువంటి ఈ శ్రమను గురించినటువంటి సరైనటువంటి దృక్పథం, వీటిని గురించి రాబోయే దినాల్లో ఇంకా సవివరంగా ధ్యానం చేసుకుందాం. ఈ రోజున ప్రభు చెంత ఉన్న నీవు, ప్రభు మాటలు వింటున్న నీవు ఆలోచించు. శ్రమ నీ జీవితానికి అవసరం. ఈ రోజున బోధించే బోధలన్నీ కూడా ఆశీర్వాదాన్ని గురించి ఉంటున్నాయి, కానీ శ్రమను గురించి బోధించటం లేదు. శ్రమను గురించి బోధిస్తే ఆ బోధకుడు నచ్చట్లేదు విశ్వాసులకి. ఖండించే బోధకుడు ఈ రోజున విశ్వాసులకు నచ్చటం లేదు. అది బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. జనులు దురద చెవులు కలిగిన వారై హితబోధన సహించక తమ కొరకైన స్వకీయ దురాశలకు అనుకూలమైనటువంటి బోధకులను పోగు చేసుకునే కాలము వచ్చును అని పౌలు తిమోతితో చెప్పినటువంటి పరిస్థితి నేడు సమాజంలో జరుగుతూ ఉంది. ఈ రోజున విశ్వాసులు అనబడుతున్న వారి యొక్క విశ్వాసాన్ని దేవుని వైపు మళ్లించి బలపరిచే రీతిగాను, వాక్యానుసారమైనటువంటి అనుభవంలో వారిని బలపరిచే రీతిగా ఉండడానికి బదులుగా బోధలు వారిని వాక్యానికి విరుద్ధమైనటువంటి విధానాలు పాటించడానికి ప్రేరేపిస్తున్నాయని చెబుతూ
అలాంటి పరిస్థితుల్లో ప్రమాదంలో నీవు పడకుండా ఉండడానికి, అలాంటి వాటికి దూరంగా ఉండటం కష్టమే అయినా ఆ కష్టాన్ని కనుక నీవు స్వీకరిస్తే ప్రభువు ఆ కష్టములో, ఆ శ్రమలోనే నీకు ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. నీ రక్షణ స్థిరపరచబడుతుంది. నీవు మనుజాశలను అనుసరించి నడుచుకొనవు కానీ దేవుని ఇష్టానుసారంగా నడుస్తావు. పాపముతో సహితముగా నీవు జీవించవు కానీ పాపముతో జోలి ఏమీ లేకుండా జీవించగలుగుతావు. అట్టి అనుభవం నీకు రావాలి అని అంటే శ్రమలో ఉన్నటువంటి ఆలోచన ఏంటో మరొకసారి దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించు. దేవుడు నీకు తెలియచేస్తాడు. శ్రమలో ఉన్నటువంటి ఆ అనుభవము నేను ఎలా కలిగి ఉండాలని దేవుడిని ప్రాధేయపడు, దేవుడు తెలియచేస్తాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలతో మిమ్మును ప్రభు చేతికి అప్పగిస్తుంటున్నాను. మిమ్మల్ని మీరు దేవుని చేతికి అప్పగించుకోనండి. మీరు ప్రభువుని అడగండి, అయ్యా ఈ రోజున నేను విశ్వాసిగా ఎలా ఉంటున్నానో నా పరిస్థితిని నాకు తెలియచేయండి అని గనక ప్రశ్నించి ప్రభువును గనక అడిగితే ప్రభు నీ స్థితిని నీకు బాహాటంగా తెలియచేస్తాడు. ఎక్కడ సరి చేసుకోవాలో అక్కడ సరి చేసుకోవడానికి, దేవుని చేత సరి చేయబడటానికి నిన్ను నీవు ఆయనకు అప్పగించుకో. ప్రభు చేత సరి చేయబడు. వాక్యానుసారమైన జీవితాన్ని అనుసరిస్తూ కొనసాగటానికై లోకానుసారమైన రీతిలో ఉన్న బోధకుల బోధల జోలికి వెళ్ళక వాక్యం ఏం చెబుతున్నదో దాన్ని మాత్రమే అనుసరిస్తూ కొనసాగవలసిందిగా తెలియచేస్తూ ఈ మాటలను మనందరి వినికిడిలో, మీ వినికిడిలో ప్రభు దీవించినట్లుగా ముగిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ బిడ్డలతో మీరు మాట్లాడారు. శ్రమానుభవము లెంట్ అంటూ ఏర్పాటు చేసుకొని ఆచార రీతిగా జరిగిస్తున్నటువంటి విషయాలలో ఏమాత్రం ఆత్మీయత లేకుండా ప్రభువా ఇది ఆచారంగా ఆనవాయితీగా జరిగిస్తున్నటువంటి స్థితిలో అనేకుల జీవితాలలో వారి యొక్క ఆలోచన విధానాల్లో తండ్రి దాని వెనక ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటుండగా కొన్ని విషయాలు ఈ రోజున మీరు వారితో పంచుకున్నారు, మాట్లాడారు. ఆ విషయాలను బట్టి వారు ఆలోచన చేసి మిమ్మును మహిమపరచడానికి, మీ చిత్తానుసారమైన జీవితాన్ని అనుభవించడానికి తండ్రి ఆశీర్వాదం కొరకు ప్రాకులాడేవారిగా కాకుండా శ్రమలో కూడా మీరు ఆశీర్వాదం దాచిపెట్టారని, శ్రమలోనే రక్షణ ఉన్నదనేటువంటి విషయాన్ని వారు గ్రహించి శ్రమను కేవలం ఒక కాలానికి పరిమితి చేయకుండా అది వారు మిమ్మల్ని గుర్తెరిగినది మొదలు మీ చెంతకు పిలువబడేంత వరకు కూడా వారి జీవితంలో నిత్య అనుభవముగా ఉండుటకు సహాయం దయచేయమని మరొకసారి మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వారి కుటుంబ స్థితిగతులను, వారి ఆత్మీయ జీవితాలను ప్రభా, వారి సమస్యలను, బలహీనతలను అన్నీ ఎరిగిన వానివిగా అవన్నీ కూడా మీ బిడ్డల పక్షముగా మీరే తీరుస్తూ వారి ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుస్తూ విశ్వాస జీవితంలో స్థిరపరుస్తూ వాక్య విరుద్ధమైన బోధల నుండి వారిని కాపాడుతూ వాక్యానుసారమైనటువంటి బోధకు వారు తండ్రి ఎక్కువగా మనైనా హత్తుకొని అందులో కొనసాగుతూ మిమ్మల్ని మహింపరిచే వారిగా ఉండడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మా చిరునామా రెవరెండ్ జి రత్నశేఖర్ గారు, ఇమ్మాన్యుయల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్, సంజీవ్ నగర్ రైల్వే గేట్ పక్కన రివర్స్ కాలనీ సెంటర్, వెంకటాద్రిపేట, గుంటూరు. మీ ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8008177204 9494869953.